ఇక్కడ మెహందీ తయారు చేస్తారు ఇక్కడ కంపెనీ ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం ఈరోజు దర్గాకి విజిట్ చేయడానికి. వెళ్ళే దారిలో ఒక దగ్గర వాటర్ కోసం అని ఆగాము, డ్రింకింగ్ వాటర్. సో అక్కడ దగ్గర వెళ్తే ఒక ప్లేస్ చూసాము, అనూస్ వాళ్ళ ఫామ్ హౌస్. ఇదంతా అనూస్ వాళ్ళ ఫామ్ హౌస్. ఇక్కడ అని అనూస్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేస్తారు కంపెనీ, చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అవుటర్స్కి నాట్ అలౌడ్, లోపలికి రానివ్వరు, నో ఎంట్రీ. ఓన్లీ వర్కింగ్ పీపుల్, దాంట్లో ఎంప్లాయీస్ మాత్రమే వెళ్ళాలి లోపలికి. అందుకే నేను బయట నుంచే జస్ట్ వీడియో తీసాము, అవుట్లుక్ ఎలా ఉంది చూపించడానికి. దర్గా ఎంట్రన్స్, దర్గా వచ్చేసి పైన హై గుట్ట పైన ఉంటుంది. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి గుట్ట మీదకి. 4 వీలర్ కూడా వెళ్ళొచ్చు, కానీ మేము 2 వీలర్ పైన వెళ్తున్నాం, బైక్ పైన. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత గుట్ట మీదనే వెళ్ళాల్సి ఉంటుంది, కొంచెం డేంజర్గా కూడా ఉంటుంది. ఇదే రూట్ వెళ్ళేది. నియర్ బై ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, దానికి సపరేట్ రూట్. సో ఇక్కడ నుంచి రైట్ వెళ్తే పద్మనాభ స్వామి టెంపుల్, ఇక్కడ లెఫ్ట్ వెళ్తే దర్గా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయాము దర్గా దగ్గరికి. దర్గా గుట్ట పైనే ఉంటుంది మొత్తం. గుట్ట పైన ట్రావెల్ చేస్తున్నందుకు ఆ వీడియో కూడా అంత షేక్ అవుతుంది, కెమెరా ఫోన్ మొత్తం. అక్కడ వెళ్ళాక ఇంకా దేవుడికి మేము ప్రసాదం పెట్టి అక్కడే కుకింగ్ చేసి దేవుడికి పెట్టాలన్నమాట. సో వెళ్ళగానే ఇంకా అన్ని కుకింగ్ స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ లేచి 5 o'clock అలా లేచాము. లేచి రెడీ అయ్యి కుకింగ్ సామాను మొత్తం అన్నీ చదువుకొని హెడ్ బాత్ చేసి వచ్చి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసాము ఇక్కడ దేవుడి దగ్గర. ఇక్కడ దేవుడికి పెట్టే వరకు మనం ఏం వాటర్ డ్రాప్ కూడా తాగకూడదు. సో అంత పవిత్రంగా చేయాలి దేవుడికి. అండ్ చిన్నపిల్లలు అయితే తినొచ్చు ఫుడ్, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసాము. ఇంకా మేమైతే ఎవరైనా వాటర్ కూడా తాగలేదు దేవుడికి పెట్టే వరకు అని. ఇది దేవుడికి ప్రసాదం అనమాట, అంటే నాన్ వెజ్ పెడతారు. కుక్ చేసి చపాతీ పిండి దేవుడికి ప్రసాదం చేసి, దేవుడికి కుకింగ్ చేసేటప్పుడు మనం స్మెల్ ఏది పీల్చుకోకుండా మనం ఫేస్కి, మౌత్కి, మొత్తం మొహానికి అన్ని క్లాత్ కట్టేసుకుంటారు మాస్క్ లాగా. అంత పవిత్రంగా చేయాలన్నమాట దేవుడికి.
ఇది అక్కడ లోపల దర్గా లోపల దేవుడికి క్లాత్ గ్రీన్ కలర్ది పెట్టి అక్కడ వాళ్ళే చేస్తారన్నమాట. బాయ్సే వెళ్ళాలి దగ్గరికి, గర్ల్స్ కొంచెం దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళు అయితే పూలు పెట్టి వాళ్ళు ప్రేయర్ చేస్తారు, నమాజ్ ఏదో చదువుతారు. మనం దూరం నుంచే నించొని చూడాలన్నమాట. లోపలికి దగ్గర టచ్ చేయనివ్వరు. ఏది చేసినా బాయ్సే చేయాలి. వాళ్ళు మనకి ఫ్లవర్స్ ఏదో ఇచ్చారు దేవుడికి మొక్కడానికి, జస్ట్ అది టచ్ చేయాలి మనం అంతే. తర్వాత వాళ్ళే మళ్ళీ దానికి దేవుడికి వేస్తారనమాట. ఇంకా దర్గా లోపలికి వెళ్ళి మొక్కు వచ్చిన తర్వాత అందరు ఫుడ్ తిన్నాము. తినేసి ఇంకా పిల్లలందరూ అక్కడ గుట్టల దగ్గర కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. తర్వాత మొత్తం వ్యూ అంతా చాలా బాగుంటుంది అక్కడ చూద్దామని నేను ఒక చిన్న వీడియో తీశాను. అన్నీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది అక్కడ ప్లేస్. అన్ని సిటీ ఓవర్వ్యూ, అక్కడ హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియా మొత్తం బిల్డింగ్స్, నార్సింగ్ అవుటర్ రింగ్ రోడ్ ఇవన్నీ కనిపిస్తాయి మనకు అక్కడ పైన గుట్ట నుంచి చూస్తే. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్డ్. ఇంకా చాలా రోజులు ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. ఇంకా చాలా ఫ్రీగా హ్యాపీగా ఆడుకున్నారు వాళ్ళు. ఇక్కడ దగ్గరలో ఉన్న కాజాగూడ చెరువు కూడా కనిపిస్తుంది ఇక్కడ పైనుంచి. బిల్డింగ్స్ అక్కడ డెలాయిట్, విప్రో బిల్డింగ్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి పైనుంచి కనిపిస్తాయి అన్నమాట. సిటీ ఓవర్వ్యూ అక్కడంతా ఈ ల్యాంగ్వేజ్ బిల్డింగ్ పైనుంచి మనకు కనిపిస్తుంది. ఇదేమో చిన్న గుంత వాటర్ లాగా ఉన్నాయి ఇవి. ఇక్కడ గుట్టల నీళ్ళే వర్షం వచ్చినప్పుడు అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. దేనికి యూజ్ చేయరు, జస్ట్ అట్లా వాటర్ ఉన్నాయి అంతే. ఇవి అక్కడ దూరంగా కనిపించేది కాజగూడ చెరువు. అది అక్కడే దగ్గర రామానాయుడు స్టూడియో కూడా ఉంటుంది దాని పక్కనే. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద కామెంట్ పెట్టండి. అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బటన్ పక్కన నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.